ఒకటి రాజుల 21 అధ్యాయంలో జరిగినటువంటి యొక్క సంఘటన నెరవేర్పు 2 రాజుల గ్రంథము 9 అధ్యాయంలో 10 అధ్యాయంలోని మనకి ఫుల్ఫిల్ అయినట్లుగా నెరవేర్పుగా మారినట్లుగా మనకి కనబడుతుంటది. ఈ 2 భాగముల యొక్క సమయం కాల పరిమాణం ఇంచుమించు మనం 15 సంవత్సరముల వరకు ఈ యొక్క కాల వ్యవధి అనేది దేవుడు ఆ యెజెబెలు యొక్క మనసుకు, తన యొక్క ఆలోచనలకు, తన ఉద్దేశములకు, కార్యములకు, పాపమునకు దేవుని అట్లా అవన్నిట్లు కూడా ఒప్పుకొని మారు మనసు చెంది దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇచ్చినటువంటి కాల పరిమితి. యెజెబెలు అప్పటికీ కూడా దేవుని యొక్క కృపను అంగీకరించలేకుండా దేవుని యొక్క కాల వ్యవధిని వృధా చేసుకుని తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకొని ఏదైతే ఏలియా ద్వారా ప్రకటన వచ్చిందో కుక్కలు తన యొక్క శరీరాన్ని తన కళేబరమును తినివేస్తాయని చెప్పి ఎప్పుడైతే ఏలియా ప్రకటించాడో ఆహాబు దినముల్లో అది 2వ రాజు గ్రంథము 10వ అధ్యాయం ఎలీషా టైంలో నెరవేర్పుగా మారింది.